గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం వీబీజీ రామ్జీ చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ద్వారా ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క సంబంధించినటువంటి చాలా తీవ్రంగా నష్టం చేసేటువంటి విధంగా ఈ చట్టం తీసుకురావడం జరిగింది. గతంలో సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం 90% నిధులతోటి ఉపాధి హామీ చట్టం నిర్వహించేది, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఉండేది. ఈ చట్టం సంబంధించిన దాంట్లో 60% నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతోటి మొత్తం 100% నిధులతోటి నిర్వహిస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ మారుమూల ప్రాంతాల నుండి పేదలకు ఉపాధిని దెబ్బతీయడం కోసమే ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నది. 125 రోజులు మేము పని కల్పిస్తామని చెప్తా ఉన్నా బడ్జెట్ లో మాత్రం సంబంధించినటువంటి 125 రోజులు పని కల్పించాలంటే కనీసం 2.5 నుంచి 3.5 లక్షల రూపాయల అవసరం ఉంటది. కానీ బడ్జెట్ లో సంబంధించి 95,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. ఏ రకంగా కేంద్రం నుండి ప్రభుత్వం సంబంధించి 95,000 కోట్లతోటి 125 సంబంధించిన రోజులకు సంబంధించిన పని కల్పిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఉడిగడం చేయడం కోసం, గ్రామీణ ప్రాంతాల నుండి పేదల పైన మరిన్ని భారాలు పెంచడం కోసం, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి సంక్షేమం కోసం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసి మరింత పేదరికం నెట్టేసినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యల్ని మానుకొని గతంలో ఉన్నటువంటి జాతీయ ఉపాధి గ్రామీణ చట్టానికి సంబంధించి కూడా యథావిధిగా కొనసాగించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్వాతంత్ర సమర యోధులు, పోరాట యోధులకు సంబంధించినటువంటి గాంధీ పేరుంటే ఆ పేరు తొలగించడమే కాకుండా చట్టం యొక్క స్వరూపాన్ని మొత్తం దెబ్బతీసినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోకుండా మాత్రం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సంపత్ కరీంనగర్. వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని ఈ రోజు కలెక్టర్కు వినతి పత్రం వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము ఇవ్వడం జరిగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి. అదే విధంగా ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి. చేయని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకాలు చేస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తీసుకొచ్చిన చట్టాలన్నీ వెనుకకు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలా గాంధీజీ పేరు తీసేసి రామీజీ అని పేరు పెట్టి కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇలా ప్రజలను, ఉపాధి కార్మికులను ఆందోళనకు చేస్తున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం 90% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు 10% ఇచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 40% ఇస్తే కేంద్ర ప్రభుత్వం 60% ఇవ్వాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు 10% ఇవ్వడానికే ఇబ్బంది పడేది. ఇలా ఈ ఉపాధి పనిని 40% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎడికలు ఇస్తాయని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వమే 90% ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం 10% ఇస్తేనే ఉపాధి పని యథావిధిగా కొనసాగుతుంది అని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. గ్రామాలలో ఇలా పెండింగ్ బిల్లులు విపరీతంగా ఉన్నాయి. 2 నెలలు 3 నెలల పెండింగ్ ఉన్నాయి. ఇవాళ 350 రూపాయలు 40 రూపాయలు ఉంటే ఇవాళ 240 రూపాయలకే పని పెట్టింది. అంటే పని ఇది రోజు రోజుకు పని తీసేసేటానికి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న దొంగాటగా మారుతుంది. ప్రజలను ఇలా బండి సంజయ్ ఉన్నాడు మాకు మంత్రిగా, ఇలా పేద ప్రజల గురించి ఆలోచిస్తలేడు. ఇలా ఆయనకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి. ప్రజలు ఏమైపోతుందని అనుకునే బండి సంజయ్ గారు ఇప్పటికైనా కన్ను తెరిచి గ్రామాలలో ఉపాధి పనిని విధావిధిగా కొనసాగించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రామాలలో పని ప్రజలంతా ఏకమై రోడ్డెక్కే పరిస్థితి ఉన్నది, అలసలు పోతున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలను ఆదుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదుకోకపోతే ప్రజలు రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు రాయికంటి శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు.